హలో Hello. హలో బ్రో, నైస్ గుడ్ సీయింగ్ యూ ఇన్ పర్సన్. మనము ఐ థింక్ మనం ఎవ్రీ ఫ్రైడే కలుస్తాం, మీకు తెలియదు అది. బట్ మనం యూట్యూబ్ లాస్ట్ టైం మీకు మాత్రమే చెప్తానా మూవీ ఇంటర్వ్యూ అప్పుడు మీకు కలిసి మాత్రమే చెప్తాను. ఇఫ్ యూ రిమెంబర్ కాకపోతే అప్పుడు దెర్ ఆర్ సో మెనీ అదర్ పీపుల్ ఇన్ ద కాల్. యుఎస్ లో చాలా ఎస్, మంది జాయిన్ అయ్యారు కదా. అవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వ్యూవర్స్ కి యూట్యూబ్ లైవ్ అనుకున్నాము, బట్ సంహౌ మా సైడ్ నుంచి ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఆర్ వాట్ సమ్ ట్రై చేసాం కానీ యూట్యూబ్ లైవ్ కుదరలేదు. బట్ ఐఎమ్ గ్లాడ్ బ్రో, అట్లీస్ట్ యూ కేమ్ ఆన్లైన్ ఫర్ రికార్డెడ్ సెషన్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సిట్ హియర్. ఐ ఐఎమ్ జస్ట్ హ్యాపీ. ఐ కెన్ రిలేట్ టు యూ. ఐ కెన్ రిలేట్ టు యువర్ కాంటెంట్. నేను అండ్ మీరు జస్ట్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఐ నో యు ఆర్ ఇన్ యుఎస్ ఫర్ యువర్ కెరియర్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మీకున్న ఇంట్రెస్ట్ సినిమాల మీద మీకున్న ఇంట్రెస్ట్ కూడా ఎవ్రీ ఫ్రైడే తెలుస్తూ ఉంటది. సో ఐ కెన్ పిచ్చి హ్యాపీ బ్రో హ్యాపీ అంటే. టు బి హియర్. యా. సో బ్రో మనం యా మన మస్త్ షేడ్స్ ఉన్నాయిరా టాపిక్ లోకి వచ్చేద్దాం. ఇట్స్ ఎనీవేస్ ఎస్. యూ ఆర్ ఆల్రెడీ బిజీ గివింగ్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అండ్ మీరు కొంచెం టైం ఇచ్చారు కాబట్టి విల్ క్విక్లీ టాక్ అబౌట్ ద మూవీ. సో నా ఫస్ట్ అంటే ఐ టెల్ యూ మై ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్టర్ వాచింగ్ ద ట్రైలర్ బ్రో. ఓకే ఓకే. సో నేనేంటంటే మస్త్ షేడ్స్ ఉన్నాయిరా ట్రైలర్ టైటిల్ చూసి మీరు లీడ్ గా వస్తున్నారు అంటే యా అభినవ్ విల్ బి యాక్టింగ్ ఇన్ నైస్ కామెడీ రోల్ ఈ నగరానికి అంటే అభినవ్ అనగానే ఎందుకో అందరూ ఎవ్రీబడి దో యూ డిడ్ సో మెనీ అదర్ క్యారెక్టర్స్ దే విల్ ఫాల్ బ్యాక్ ఆన్ టు ఈ ఎస్, నగరానికి ఏమైంది. అవును అవును. యా. టైటిల్ కూడా అక్కడ నుంచే బేస్ అవుట్ అయ్యి వచ్చింది కాబట్టి సరే మళ్ళీ మంచి కామెడీ క్యారెక్టర్ ప్లే చేస్తారేమో అని చెప్పి చూసా. నాకు ట్రైలర్ చూసిన తర్వాత ఐ వాజ్ ఇన్ అంటే ఫర్ అ కపుల్ ఆఫ్ మినిట్స్ ఐ వాజ్ ఇన్ కైండ్ ఆఫ్ అ డైలమా అనమాట. ఇదేంటిది అంటే కామెడీ అసలు అసలు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెడీ చేయడానికి మీరు ట్రై చేయలేదు అండ్ యు ఆర్ ప్లేయింగ్ లైక్ అ వెరీ సోబర్ ఏదో యా. న్యాచురల్ కైండ్ ఆఫ్ రోల్ ఏదో ప్లే చేస్తున్నారు. ఏంటిది అంటే వాట్ ఈస్ దిస్ అని అంటే ఐ వాంట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ టు డూ విత్ దట్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ ఫస్ట్ ఆఫ్ నో ఆల్. బ్రో, బేసిక్ గా ఏంటి అంటే ఈ ఫిలిం లో నేను కామెడీ చేయట్లేదని లేదు, ఉంది. జస్ట్ వి డిడ్ంట్ పుట్ ఇట్ అవుట్ ఇన్ ద ట్రైలర్. బట్ కామెడీ కంటే ఎక్కువ కూడా దిస్ ఇస్ అ వెరీ గుడ్ క్యారెక్టర్ దట్ ఐ ప్లేడ్. ఇందులో నా క్యారెక్టర్ పేరు మను. మను ఏంటి అంటే హీస్ అ వెరీ లాయల్, సింపుల్. మా మా ఊరు పేరు మేము ఎక్కడ చెప్పలేదు, కొండపల్లి అని ఎక్కడో చెప్పినట్టున్నాం. ఆ అంటే దీని ఇది ఏంటి అంటే విలేజ్ కి ఎక్కువ, టౌన్ కి తక్కువ మా ఊరు. ఇట్లాంటి ఒక ఊరిలో వీడేంటి అంటే ఈజ్ అ వెరీ సింపుల్ ఫ్యామిలీ నుంచి హీస్ కమింగ్ ఫ్రమ్. అండ్ హీ హ్యాస్ అ సర్టన్ గోల్. ఈ సర్టన్ గోల్ వస్తుంది ఒక 15-20 minutes ఇంటూ ద ఫిలిం, హీ విల్ హ్యావ్ అ గోల్. అది దానికంటే ముందు హిజ్ వరల్డ్ ఈజ్ అబౌట్ పొద్దున్న లేచామా, ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకున్నామా, పనికి వెళ్ళామా, నా పెయింటింగ్, హీజ్ అ పెయింటర్, పెయింటింగ్ చేసుకున్నామా, ఇంట్లో అమ్మ ఒక్కతే ఉంటుంది, అమ్మని చూసుకున్నామా, బయటికి వెళ్ళి సరదాగా ఫ్రెండ్స్ తోటి తిరిగామా, నైట్ ఈవినింగ్ ఇంటికి వచ్చామా, మళ్ళీ అమ్మతోటి కూర్చొని టైం స్పెండ్ చేసామా, తిన్నామా, పడుకున్నామా. దిస్ ఈజ్ హిజ్ వరల్డ్ బేసిక్ గా. ఇందులోకి వెన్ స్టఫ్ గోస్ రాంగ్ ఇన్ ద ఫస్ట్ 15 minutes, వెన్ ద స్టఫ్ గోస్ రాంగ్, ఒక కైండ్ ఆఫ్ గోల్ హీ వస్తుంది. అది వాడు ఇక అనుకుంటాడు, ఓకే నా లైఫ్ ని నేను సెట్ చేసుకోవాలి, లేకపోతే ఇట్లా అవ్వదు ఇది అని. హీఈస్ ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే బ్రో, నాని గారు ఇన్ జెర్సీ బ్రో. ఓకే, ఇట్ ఈస్ కమింగ్ ఆఫ్ ఏజ్ క్యారెక్టర్. ఎట్ ద సేమ్ టైమ్ అంత ఎమోషన్ ఉండదు. దెర్ ఈస్ ఎమోషన్, మీకు కనెక్ట్ అయ్యి మిమ్మల్ని, మీకు రిలేట్ అయ్యే ఎమోషన్, అంటే ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యి ఆహా వీడి బాధ ఇదా, అచ్చా వీడి చేయాలనుకుంటున్నాడా అని తెలిసేంత వరకు అంత ఎమోషన్ ఉంటుంది. దాని తర్వాత దెర్ ఇస్ అ వెరీ గుడ్ లవ్ స్టోరీ. దెర్ ఇస్ అ వెరీ గుడ్ ఒక హేట్ గోయింగ్ ఆన్ బిట్వీన్ మై క్యారెక్టర్ అండ్ అలీరేజా క్యారెక్టర్. హీ హ్యాస్ 2 friends ఆల్సో హూ ఆర్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనమాట. వీడు తెలుగు మీడియం స్కూల్, వీడు బేసిక్. సో వీళ్ళకి ఆ ఇది ఉంటుంది చూడండి, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సా
మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందో లేదో కానీ అలీరేజా క్యారెక్టర్ కి సుపీరియారిటీ కాంప్లెక్స్ అయితే ఉంటుంది. ఓకే. ఓకే. ఓకే, సో మా ఇద్దరి మధ్యలో ఫ్రిక్షన్. అండ్ దెన్ దేర్ ఇస్ ద మామా ఇన్ మై మూవీ. మామా క్యారెక్టర్ రవి గారు చక్రపాణి కదా? గారు. యా, చక్రపాణి గారు చక్రపాణి మీరు గారు. యూ షుడ్ సి. మీరు అదే నిగల్ రవి గారిని మేము చక్రపాణి గారిని పోస్టర్ మీద పెట్టినప్పుడు ఎవ్రీబడి వాస్ థింకింగ్, ఓ వీళ్ళల్లో ఎవరో ఫాదర్ అయి ఉండొచ్చు, ఆర్ చక్రపాణి గారు ఫాదర్ అయి ఉండొచ్చు మనోడికి, అది ఇది అని అనుకున్నారు. ఓకే. చక్రపాణి గారు ఈజ్ మై మామా. ఓకే. అండ్ ఒక పెసిమిస్ట్, నిష్ఠూరమైన క్యారెక్టర్ అనమాట ఆయనది. ఓకే. ఆయన నోరు తెరిచాడు అంటే మంచి పలకలేడు ఆయన. ఓకే. అండ్ ఎస్పెషలీ నా మీద, మా మమ్మీ మీద ఆయనకి ఏదో ఉంది. అట్లా ఆయన ఎప్పుడు నెగిటివ్ క్యారెక్టర్ అన్నమాట. నిగల్ రవి గారు ఈజ్ అ ఫ్రెండ్. ఓకే. హీఈస్ మై ఫ్రెండ్. హీఈస్ నాట్ యువర్ రిలేషన్ తాత మామ ఫాదర్ కాదు. ఓకే. నిగల్ రవి గారు యాక్టర్ మోయిన్ అని ఇంకో క్యారెక్టర్, సపోర్టింగ్ క్యారెక్టర్ ఇంకోటి ఉంది. అండ్ నేను, వి త్రీ ఆర్ అ బంచ్. ఓకే. సో ఒక ఫ్రెండ్ సర్కిల్లో ఒక అంత పెద్ద మనిషి ఉండడం, ఆయన ఎందుకున్నాడు ఏంటి అన్నదానికి కూడా ఒక మంచి రీజన్ ఉంది. ఓకే. హోప్ఫుల్లీ అది రేపు మీరు వెన్ యూ వాచ్ ద ఫిల్మ్ యూ విల్ నో. బట్ దిస్ ఈస్ హిస్ వరల్డ్. అండ్ అందులో కామెడీ లేదు అని కాదు, మన మోయిన్ క్యారెక్టర్ నుంచి వచ్చేదే కామెడీయే. కామెడీ అంటే పీపుల్ విల్ హ్యావ్, they will chuckle, they will smile, okay, they will feel good, and at the end of the film they will come out thinking they have seen a good film. అరే మంచి సినిమా చూసారా మీకు, ఎస్పెషల్లీ యుఎస్ లో యూ గైస్ హావ్ టు యూజువల్లీ ట్రావెల్ అ లాట్ టు వాచ్ అ ఫిల్మ్ కదా. మీరు అప్పుడప్పుడు 1 hour 2 hour డ్రైవ్స్ కూడా చేయాలి. అది మరి పిచ్చి పీక్స్ లో ఉన్నప్పుడు 1 or 2 hour డ్రైవ్స్ అవుతుంటాయి బ్రో. యాక్చువల్లీ నార్మల్ గా అయితే ఈ సినిమాకి బై ఛాన్స్ అట్లా మీరు డ్రైవ్ చేసుకొని వచ్చిన, టైం తీసుకొని వచ్చిన, సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు అరే ఓ మంచి సినిమా చూసాను. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పట్లేదు. నేను బట్టలు దించుకుంటారు మీరు, ఇక అసలు నాది 70 feet కట్అవుట్ పెడతారు న్యూయార్క్ లో, ఇవన్నీ నేనేం చెప్పట్లేదు. ఐఎమ్ జస్ట్ సేయింగ్ యూ విల్ వాచ్ అ ఫిల్మ్, యూ విల్ థింక్ ఐ హ్యావ్ సీన్ అ గుడ్ ఫిల్మ్. నేను ఓకే, నా టైంకి నా మనీకి మంచి సినిమా చూసా, ఇవాళ మంచిగుంది బాగుంది అనుకొని వస్తారు. ఓకే. మనకి ట్రైలర్ లోనే చాలా షేడ్స్ కనిపించినాయి బ్రో. యాక్చువల్లీ మీరు ట్రైలర్ చాలా, అంటే నేను ట్రైలర్ చూస్తున్న కొద్దీ వేరియేషన్ వస్తూనే ఉంది. సో మెయిన్ గా పీపుల్ ఇప్పుడు యూజువలీ ఎంటర్టైన్మెంట్ కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు కదా మీ సినిమా అంటే. సో వాళ్ళకి ఏం చెప్తారు? వాట్ కైండ్ ఆఫ్ లైక్, అంటే ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసుకొని థియేటర్కి వచ్చే వాళ్ళకి వాట్ యూ వాంట్ టు టెల్ దెమ్ ద కంటెంట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ పోర్షన్ ఇన్ ద మూవీ? నేను అది యాక్చువల్లీ సెకండ్ హాఫ్ లో there is a sequence that is going until Manu, అదేం చెప్పాలి, until Manu character dips again. ఓకే, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి మను క్యారెక్టర్ డిప్ అయ్యేంత వరకు దేర్ ఆర్ అ కపుల్ ఆఫ్ లైట్ హార్టెడ్ సీన్స్. వీళ్ళు చేసే పనులు, వీళ్ళ ఒక బిజినెస్ పెడతారు, అసలు ఆ బిజినెస్ ఎట్లా వెళ్తుంది, ఆ బిజినెస్ రన్ చేసే విధానం, దెర్ ఇస్ అ క్యాట్ అండ్ మౌస్ థింగ్ గోయింగ్ ఆన్ బిట్వీన్ మను అండ్ వాడు పెట్టిన బిజినెస్ అండ్ టు ద పీపుల్ హూ ఆర్ కమింగ్ ఇన్ టు హిస్ బిజినెస్. అంటే హీ ఓపెన్స్ అ ప్రింటర్ షాప్. ఓకే, అంతవరకు నేను చెప్తా. సో అది దాని కథ ఏంది అన్నది మీకు అది ఇంటర్వెల్ తర్వాత నుంచి ఒక 30-40 minutes ఆ సీక్వెన్స్ ఉంటుంది అంటిల్ హిస్ క్యారెక్టర్ డిప్స్ అగైన్. సో అది బాగుంటుంది. లవ్ స్టోరీ బ్రో, లవ్ స్టోరీ. ఐ థింక్ చాలా రోజుల తర్వాత నాకు తెలిసి, నాకు సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి నేను అదే టర్మినాలజీ వాడుతున్నా. మాది క్లీన్ యూ, సెన్సర్ సర్టిఫికేట్ క్లీన్ యూ, నో కట్స్ ఆస్డ్. అసలు అందరూ కూర్చొని ఫ్యామిలీ సమేతంగా కూర్చొని చూడగలిగే సినిమా. ఒక మంచి నైస్ మూమెంట్స్ బిట్వీన్ హీరో అండ్ హీరోయిన్. నా పేరు మను, హీరోయిన్ వైశాలి రాజ్, తన పేరు ఉమా క్యారెక్టర్ పేరు. మాకు అసలు లవ్ ఎలా అవుతుంది, మేము అసలు ఎలా కలుస్తాము,
మా జర్నీ ఏంటి, మేము ఎందుకు ప్రేమలో పడతాము, అండ్ ఆ ప్రేమ ఎలా కంటిన్యూ అవుతుంది. ఈ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో, ఇది ఒక 40 minutes లవ్ ట్రాక్ ఉంటుంది బ్రో. ఓకే. అది అది చాలా బాగా, ఐ థింక్ పీపుల్ మైట్ ఫైండ్ ఇట్ అ లిటిల్ ఓల్డ్ స్కూల్, బికాజ్ ఇవాళ రేపు సినిమాలలో ఆ అమ్మాయి అనగానే ముద్దు పెట్టేయి, లేకపోతే బెడ్ మీద పడిపో, ఇట్లాంటివి ఉన్నాయి కదా. అది దట్ ఈస్ నాట్ రాంగ్, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఫిట్స్ ద స్టోరీ, ఎనీథింగ్ ఈజ్ ఓకే. బట్ మా వరల్డ్ కి మా లవ్ స్టోరీ చాలా బాగా ఫిట్ అవుద్ది. ఎవ్రీబడి కెన్, ఐ థింక్ యూ గైస్ విల్ ఎంజాయ్, బికాస్ ఇట్ హ్యాస్ సమ్ రియలీ గుడ్ మూమెంట్స్. కూల్. సో యాక్చువల్ గా బ్రో, నిఖిల్ రవి గారిని చూసి ఇట్ ఫెల్ట్ రియల్లీ గుడ్. ఇట్స్ బీన్ అ వైల్ వి సా హిమ్ కదా. అందులో ఆయన హీస్ లుకింగ్, అంటే ట్రైలర్ లో చూసినంత వరకు ఈస్ లుకింగ్ లైక్ జోవియల్, సమ్ వాట్ లైక్ మంచి లైట్ హార్టెడ్ రోల్ లాగా ఉంది. సో ఆయన, వాట్ ఈస్ ద పోర్షన్ ఆఫ్ ద మూవీ హీ విల్ బి ఇన్? నిఖిల్ రవి గారు ఫుల్ లెంత్ ఉంటారా? ఫుల్ లెంత్ ఉంటారు. ఆయన కూడా కామెడీ చేస్తారు, ఆయన కూడా ఎమోషన్ పండిస్తారు. ఆయన హీస్ లైక్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ మనూస్ క్యారెక్టర్. ఓకే. అండ్ తరుణ్ భాస్కర్ ఇస్ క్యామియోనా? ఆయన జస్ట్ Cameo, pure cameo, bro. Don't expect anything more in that character. It's a cameo. He generously accepted to do that role. ఓకే. ఒక మంచి పాయింట్, ఒక మంచి పాయింట్ లో he will come, he will do his thing and he'll go. So that's very good, very nice. We liked him. మేము కావాలి అనుకున్నాం తరుణ్, ఎందుకంటే తరుణ్ ఒకటి రెండు డైలాగ్స్ చెప్పేది యూజువల్ కాన్వర్సేషన్ లో తరుణ్ మాకు చెప్పిన డైలాగ్స్ సినిమాలో పెట్టి. ఓకే. సో బ్రో, యాక్చువల్లీ నాకు బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, యు ఆర్ ప్రూవెన్ యాజ్ అ వెరీ గుడ్ కామెడియన్. నైస్, అంటే కామెడియన్ అనకూడదేమో కానీ, ఒక ఈ మధ్య కాలంలో ఈ నగరానికి ఏమైంది తర్వాత ఒక మంచి క్యారెక్టర్, కామెడీ పండించగలిగే ఒక వెరీ గుడ్ యాక్టర్, ఒక మంచి క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్స్ ఉంటే అభినవ్ కుమ్మేస్తాడు అన్న కైండ్ ఆఫ్ ఇది. అండ్ I think most of the times when we see your character, in most of the films, people will not be disappointed with your character. Mainly, ఎందుకు చేశాడ్రా అని. So, what is the reason for you to switch gears and select a character like Manu in this movie? మీరేనా అంటే you want to challenge yourself, or give a different dimension to audience, or what is the main reason? Story main reason. నేను ఈ సినిమా ఓకే లీడ్ రోల్లో ఉన్న చేయడానికి కారణం స్టోరీ. 2018లో ఈ నగరానికి ఏమైంది వచ్చింది బ్రో. అప్పటి నుంచి కూడా నాకు హీరోగా లీడ్ రోల్ గా స్క్రిప్ట్స్ వస్తా ఉన్నాయి. ఓకే. బట్ దోస్ స్క్రిప్ట్స్ వేర్ ఐదర్ దే వేర్ నాట్ వెరీ వెల్ రిటన్, ఆర్ దే వేర్ లిటిల్ డ్రై. మరి అవన్నీ కూడా రామ్ కామ్ అని, స్ట్రైట్ కామెడీస్ అని వచ్చాయి. అవి నిజంగానే ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ బాగోకపోవడం, చెప్పిందే చెప్తూ ఉండడం స్టోరీలో, ఇలాంటివన్నీ వచ్చాయన్నమాట. సో నేను అనుకున్నా సరే, ఎందుకంటే సినిమా హిట్ అయిన తర్వాత విశ్వక్సేన్ వెళ్ళిపోయాడుగా హీరోగా. నేను కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు అలానే. బట్ నేను అనుకున్నది ఏంటంటే, భయ్యా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగాలైంది, నువ్వు హీరో చేస్తే మాత్రం మనకు వచ్చేదేంది? ఇప్పుడు నువ్వు సెంచరీ కొట్టి మ్యాచ్ ఓడిపోతే అదేం ఆనందం, అదేం పెద్ద ఇది లేదు. విన్ అయ్యే మ్యాచ్ లో హాఫ్ సెంచరీ కొట్టినా కూడా హ్యాపీగానే ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఐ సెడ్ నో టు సెవరల్ స్క్రిప్ట్స్ దట్ కేమ్ మై వే, అండ్ ఐ కెప్ట్ డూయింగ్ దీస్ క్యారెక్టర్ రోల్స్. శ్యామ్ సింగరాయ్ లో కానివ్వండి, మన విరూపాక్ష, సేవ్ ద టైగర్స్, రంగ్ దే, సెహరీ, సీత, ఇవన్నీ నేను చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే అట్ ద సేమ్ టైం చాలా మంది కొత్త యాక్టర్స్ తోటి ఐ కెన్ మీట్ అండ్ ఐ కెన్ వర్క్ విత్ దెమ్. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే, రోజు ఇంటి నుంచి బయటికి షూట్ కి వెళ్తున్నాం అంటే ఒక క్యారెక్టర్ ప్లే చేయడానికి వెళ్తున్నాం. అది డైరెక్టర్ కి నచ్చిందా లేదా, మన అది యాక్టింగే కదా. మనకి హీరో పక్కన నిల్చొని మనం చేస్తున్నా కూడా మనం చేసేది యాక్టింగే కదా. అదేమి ఊరికే కూర్చున్నట్టు కాదు కదా. సో అలాంటి క్యారెక్టర్స్ వస్తా ఉన్నాయి. సో చేస్తూ ఉన్నా. ఈ స్టోరీ నాకు ఎప్పుడైతే తిరుపతి రావు మా డైరెక్టర్, వెన్ హీ గాట్ మీ దిస్ స్టోరీ, ఆ స్టోరీ చెప్పిన తర్వాత ఐ వాజ్ వావ్. అది చెప్తుంటేనే ఓ 60-70% ఐఎమ్ ఏబుల్ టు విజువలైజ్, అండ్ ఐ కెన్ సీ దట్ అరే బాగుందే ఈ క్యారెక్టర్,
అంటే స్టోరీ కూడా ఒక 8 to 9 క్యారెక్టర్స్ ఉంటాయి బ్రో సినిమాలో. మీరు ఐఎమ్ సారీ, ఐ డోంట్ వాంట్ టు పుట్ వర్డ్స్ ఇన్ యువర్ మౌత్ బికాజ్ రేపు మీరు రివ్యూ ఇస్తారు కాబట్టి. బట్ 8 to 9 క్యారెక్టర్స్, ఏ క్యారెక్టర్ ఈ సినిమాలో లేకపోయినా స్టోరీ ముందరికెళ్ళదు. ఓకే. ఓకే. ఈడేంట్రా వచ్చాడు, వచ్చేసి వెళ్ళిపోయాడేంటి, ఈడు అసలు ఉన్నాడా లేదా అన్నట్టు ఒక్క క్యారెక్టర్ కూడా ఉండదు ఓకే. సినిమాలో. సో నాకు అట్లా హోల్సమ్ గా నాకు ఆ స్టోరీ నచ్చి, సరే ఇది మనం అనుకున్న జానర్ కాకపోయినా, కామెడీ రామ్ కామ్ కాకపోయినా, ఇది లవ్ డ్రామా బ్రో, దిస్ ఇస్ అ లవ్ డ్రామా ఈ సినిమా. సరే చేద్దాం, ఎందుకంటే ఈ సినిమా ఎవరు చేసినా కూడా ఇట్ మైట్ టర్న్ అవుట్ టు బి అ గుడ్ ఫిలిం ఫర్ దెమ్. ఫర్ దెమ్. మనం ఎందుకు దీన్ని వదులుకోవాలి అని ఐ వెంట. ఓకే. అండ్ హౌ ఆర్ యూ సీయింగ్ ద బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఆఫ్ దిస్ మూవీ బ్రో? అంటే బాక్స్ ఆఫీస్ రిజల్ట్ అంటే మీకు యాజ్ అ యాక్టర్ హూ లవ్ ద స్టోరీ అండ్ పర్ఫార్మ్డ్ ఇన్ దిస్ మూవీ, ఈ రిజల్ట్ మీరు మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే కలెక్షన్స్ వైజ్ ఎక్కువ వస్తే యూ విల్ బి యూ విల్ థింక్ లైక్ దిస్ మూవీ సక్సెస్ఫుల్, ఆర్ ఇఫ్ యూ గెట్ మోర్ అప్రిసియేషన్ టు ద స్టోరీ అండ్ పీపుల్ ఇప్పుడు మీకు కాల్స్ రావడం కానీ మెసేజెస్ రావడం కానీ, ఆర్ రేపు వర్డ్ ఆఫ్ మౌత్ అరే మంచి సినిమా బాగుంది చూడొచ్చు ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ఇలాంటి రిజల్ట్ వస్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు? హౌ డు యూ గేజ్ దట్ సక్సెస్? బ్రో సి, దిస్ ఫిలిం ఇస్ నాట్ సమ్ ఆర్ట్ హౌస్ ఫిలిం. ఓకే, ఇందులో దిస్ ఇస్ అ గుడ్ కమర్షియల్ ఫిలిం. ఇదేమి నేను ఇంతకుముందు జెర్సీ అన్న వేరే సినిమా ఈ నగరానికి ఏమైంది లాగా ఉండదు. ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ ఈ నగరానికి ఏమైంది. బట్ జెర్సీ అంత ఎమోషనల్ గా కూడా ఉండదు. ఇట్ ఈస్ స్టిల్ అవే ఫ్రమ్ మరి పిండేయం మేమేమి. కలర్ ఫోటోలో కూడా లాస్ట్ కి బాగా బాధాకరంగా ఎండ్ చేస్తారు, అట్లాంటిది ఏమి ఉండదు ఇందులో. మీరు ఒకసారి సినిమా చూస్తే మీకే అర్థం అవుద్ది. నాకు ఈ సినిమాకి సక్సెస్ అంటే 100% బాక్స్ ఆఫీస్ రిటర్న్స్. ఓకే. నాకు అప్రిసియేషన్ వచ్చి నాకు ఇది ఉంటే, అప్రిసియేషన్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. నేనేమనుకుంటా అంటే నాకు అట్లాంటి అప్రిసియేషన్ వచ్చిందంటే బాక్స్ ఆఫీస్ కూడా వస్తుంది అని నా ఫీలింగ్. దట్ ఈస్ రైట్. యా, మీరు ఇది కరెక్ట్ స్టేట్మెంట్ యాక్చువల్లీ. ఇఫ్ దట్ ఈస్ కమింగ్, దిస్ విల్ ఆల్సో కమ్ ఆటోమేటికలీ. యా, ఇది ఒక రిపీటెడ్ క్వశ్చన్ బ్రో. ఇందాక యాక్చువల్ గా ఐ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ ఇన్ అనదర్ ఇంటర్వ్యూ. సో నౌ పీపుల్ ఆర్ జడ్జింగ్ బిట్వీన్ వెదర్ దే, అంటే సినిమా మనం థియేటర్ లో చూడాలా, థియేటర్ లోనే ఎందుకు చూడాలి, వచ్చేస్తుంది కదా 15 రోజుల్లో 20 రోజుల్లో 1 month లో ఓటీటీ దీంట్లో వచ్చేస్తుంది కదా, ఓటీటీలో ఎందుకు చూడకూడదు అన్న డైలమాలో ఉంటారు చూడండి కొంతమంది. లైక్ సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఈ సినిమా గురించి? థియేటర్ లోనే ఎందుకు చూడాలి ఈ సినిమా అంటే? భయా వరల్డ్ ఓవర్. ఓకే, హాలీవుడ్ లో కూడా, మీరు అక్కడ యుఎస్ లో ఉన్నారు కాబట్టి మీకు ఇంకా హాలీవుడ్ న్యూస్ మీరు ఇంకా ఎక్కువ ఫాలో అవుతారేమో అని నేను అనుకుంటున్నా. మీకు అక్కడ హాలీవుడ్ అయినా సరే, ఇక్కడ బాలీవుడ్ టాలీవుడ్ ఏ వుడ్ అయినా ఒకటి, మనకి ఈ కోవిడ్ వల్ల అందరం ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం పట్టింది కదా ఒక 2020-2021లో. దాంతో ఏమైపోయింది అంటే ఓటీటీస్ లో మూవీస్ డైరెక్ట్ గా రావడం, మనకు చూసే అలవాటు ఒకటి వచ్చేసింది. ఆ అలవాటు వల్ల ఏమవుతుందంటే వస్తుంది కదా, మనము అంటే వి బికమ్ కంఫర్టబుల్ టు వాచ్ అ ఫిలిం ఇన్ అ ల్యాప్టాప్ ఆర్ ఇన్ అ బిగ్ స్క్రీన్ అట్ హోమ్. బట్ I want to tell people that community experience is something. And whoever is saying that వస్తుంది కదా చూద్దాంలే అని అనుకుంటే, ఇట్ ఈస్ ఐదర్ బికాస్ ఆఫ్ దేర్ వర్క్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ బికాస్ ఆఫ్ దేర్ ఏజ్. ఇక్కడ హైదరాబాద్ లో కానివ్వండి, ఇక్కడ ఇండియాలో అయితే ఇప్పుడు ద ప్రజెంట్ ట్రెండ్ ఇస్ 18 or 16 to 28-29 years వాళ్ళందరూ థియేటర్కి వెళ్ళే చూస్తున్నారు. ఈ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు, ఎందుకు వచ్చేస్తుంది కదరా చూద్దాం రా అని. వాళ్ళంతా 30, 32, 33 దాటేస్తున్నారు వాళ్ళంతా. అండ్ మీరు నార్మల్ గా ఒక సినిమా ఇండస్ట్రీ, మీరు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కన్సిడర్ చేయండి. మా మెయిన్ టార్గెట్ ఆడియన్స్ ఇస్ 18-28, అంతే కదా, 16-28. మరి ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా థియేటర్ కి తేవాలి అంటే, అందుకే మన వెంకటేష్ గారు, విక్టరీ వెంకటేష్ గారు అలాంటి యాక్టర్స్ సంక్రాంతి అని, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు అని అలాంటి సినిమాలు చేశారు, సో దట్ ఫ్యామిలీ ఆడియన్స్ ని మనం తీసుకురావాలి ఇది అని. బట్ యూజువలీ సినిమాలు ఇట్ ఈస్ ఫర్ 16-28-30. నేను అంటే 30 అబోవ్ ఎవరు రావట్లేదని నేను అనను. అందులో కూడా మూవీ బఫ్స్ ఉంటారు, చూడాలని ఉంటుంది అందరికి. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి 2020-2021 ఈ కోవిడ్ వల్ల
హెల్త్ లో చేంజెస్ వచ్చినాయి, బాడీలో చేంజెస్ వచ్చినాయి చాలా మందికి. దాని కాన్సిక్వెన్సెస్ కూడా మనకి ఊరికే జ్వరం వస్తే ఒక 2 రోజులు ఎక్కువ ఉంటుంది, అట్లాంటి ఇది కూడా వచ్చింది. మెంటలీ కూడా వి ఆర్ థింకింగ్ షిఫ్టెడ్. మనము ఐ థింక్ వీ షుడ్ గో బ్యాక్ టు ద లాస్ట్ బెస్ట్ సెట్టింగ్ దట్ షుడ్ బి సమ్వేర్ బిఫోర్ కరోనా హిట్ ద వరల్డ్. అండ్ ఐ ఎమ్ నాట్ కిడింగ్ యూ బ్రో, 2023లో ఈ ప్రొడ్యూసర్స్ గిల్డ్ వాళ్ళు ఒక పెద్ద పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 2023 వరకు 2023 ఇస్ ద హైయెస్ట్ ఫుట్ఫాల్స్ ఇన్ థియేటర్ ఎవర్ రికార్డెడ్ అని. ఓ వావ్, దట్ వాజ్ ఎవర్ రికార్డెడ్ అని. అది మీరు ట్విట్టర్ లో కొట్టి చూడండి, లేకపోతే ఎక్కడన్నా యూట్యూబ్ లో చూడండి. నేను అది ఐ థింక్ ఐ షేర్డ్ దట్ ఆల్సో ఆన్ మై ట్విట్టర్. అది 13,000 crores ఆన్ బాక్స్ ఆఫ్ వండర్ఫుల్ ఆల్ ఓవర్ ఇండియా. సో పీపుల్ ఆర్ కమింగ్ బ్యాక్ టు థియేటర్స్. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఇటువైపు ఉన్నాం కాబట్టి we also know how OTTs are functioning, how they have changed, how what strategies they are picking up to again lure customers onto their platforms. ఇవన్నీ ఏం పెట్టుకోకండి, just go back to your last best settings. And మన కమ్యూనిటీ వ్యూయింగ్ ఏదైతుందో we have always cherished it, especially ఇండియన్స్ అంటుంటారు కదా క్రికెట్, పాలిటిక్స్, సినిమా అని. ఇవన్నీ ఈ మూడు మన ముత్తాతల కాలం, మన ముత్తాతల నాన్నల కాలం దగ్గర నుంచి ఇంటి బయటే జరుగుతూ వస్తున్నాయి, కానీ ల్యాప్టాప్ మీద సెల్ ఫోన్ మీద జరుగుతూ రాలా. అవును. క్రికెట్ మీరు ఆడాలన్నా బయటికి వెళ్ళాలి, చూడాలి అంటే చాలా మంది స్టేడియంస్కి వెళ్ళి చూద్దాం అనుకుంటారు. అది ఆ కిక్కు వేరు కదా. అందరం మనము టీవీలోనే చూస్తాం, కానీ ఆ స్టేడియంలో కూర్చొని చూసే కిక్కు వేరు. మనకి ఇప్పుడు సిటీస్ వచ్చి ఇక్కడ పెద్ద పొలిటికల్ ర్యాలీస్ జరగవు, కానీ మీరు టౌన్స్ సిటీస్ కి వెళ్తే ఇప్పుడు రేపు ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి చూడండి, మీరు ఆ ర్యాలీస్ లో ఎంతమంది కామన్ పబ్లిక్ ఉంటారు. అవి ఇంట్లో కూర్చొని జరిగేది కాదు అది. అట్ ద సేమ్ టైం మూవీస్ హ్యాపెన్ అవుట్ సైడ్, దే డోంట్ హ్యాపెన్ ఆన్ యువర్ పామ్, దే డోంట్ హ్యాపెన్ ఇన్ యువర్ హాల్. ఫస్ట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ థియేటర్, తర్వాత సరదాగా ఫ్రెండ్స్ తోటి. ఇప్పుడు లైక్ ఈ నగరానికి ఏమైంది, ఎంతమంది ఎన్నిసార్లు చూసారు, వాళ్ళకి థ్యాంక్ యూ ఇస్ అ స్మాల్ వర్డ్ టు థ్యాంక్ ఆర్ ఈ నగరానికి ఏమైనా చూసిన ఆడియన్స్, ఎవ్రీబడి. వాళ్ళ వల్లే మళ్ళీ రిలీజ్ చేసాం. మాకు రిలీజ్ అదొక మైల్ స్టోన్ మా సినిమాకి. ఎందుకు ఇంతమంది చూసారనే కదా, మళ్ళీ చూసారనే కదా. మరి ఆ మైల్ స్టోన్ మేము 5 year యానివర్సరీ ఊరికే వేసేసుకోవచ్చు కదా. ద ఓన్లీ ఫిలిం రన్నింగ్ ఫర్ 5 years అని పోస్టర్ మీద వేసేసి అందరం షేర్ చేస్తుంటే అయిపోయేది కదా. నో వీ హ్యావ్ టు రిలీజ్ అని 2 days అనుకున్నారు బ్రో. ఫ్రైడే సాటర్డే రన్ చేద్దాం, ఓకే చూద్దాం అసలు ఎలా ఉంటది ఏంటి అని 1 week రన్ చేశారు. చూడండి 1 week రన్ చేశారు. ఎందుకు రన్ చేశారు? బికాస్ పీపుల్ వేర్ కమింగ్ టు థియేటర్స్, దే వాంటెడ్ ఇట్. ఇప్పుడు మొన్న వెంకీ రిలీజ్ అయింది, పోకిరి రిలీజ్ అయింది, మొన్న ఓఏ రిలీజ్ అయింది. పిచ్చిగా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఆ సినిమాలు ఎన్నేళ్ల నుంచి మనం చూస్తా ఉన్నాం మనం అవి. సో ప్లీజ్, ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద థింకింగ్. Please, let's all go back to the best known settings so that you don't have these things about should I watch. It's see, the more we depend on technology, the more lazy we become, the more lifestyle problems we get. వదిలేయండి, సినిమా గురించి వదిలేయండి. వేరే మీరు ఏ పని చేయాలన్నా టెక్నాలజీ మీద మనం వన్స్ వి బికమ్ డిపెండెంట్, ఇట్ విల్ మేక్ us sit in a place and it will give us all kinds of physical problems. రైట్. సో బేసిక్ గా థియేటర్ కి వెళ్ళి చూడటంలోనే కిక్ ఉంది బ్రో. ఐ నో ఇట్, ఐ పర్సనల్లీ నో ఇట్. ఐ లవ్ దట్ వైబ్ సిట్టింగ్ ఇన్ ద థియేటర్. దట్ ఇస్ ది ప్లేస్ టు వాచ్ అ మూవీ. నేను అందరికీ అదే చెప్తాను. మీ రివ్యూస్ కూడా మీరు థియేటర్ లోపలనే ఇస్తుంటారు అప్పుడప్పుడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. నేనేమనుకుంటా తెలుసా, ఇట్లా కెమెరా పెడతాడు మనోడు, ఇట్లా నిల్చొని చెప్తుంటాడు, ఆ వెనకాల లైట్స్ ఉంటాయి చూడండి పెద్ద పెద్ద, అవి వచ్చేస్తుంటాయి, మనోడి ఫేస్ సరిగ్గా కనపడదు అని నేను కొద్దిగా టెక్నికల్ గా అట్లా ఆలోచిస్తుంటా. ఐ గెట్ దట్ కామెంట్ ఫ్రమ్ సో మెనీ పీపుల్. కొన్నిసార్లు తర్వాత నాకు ఏమనిపించింది అంటే, ఓహో మనోడు బై ఛాన్స్ ఇటువైపు తిరిగి పెట్టినా కూడా అవే ఉన్న పైన లైట్స్ ఇటు కూడా ఉంటాయి కదా 3,
అది ఎటు పెట్టినా ఒకటే ప్రాబ్లమ్. సర్లే ఓకే గుడ్, ఇదేదో బానే ఉంది, థియేటర్ ఖాళీ థియేటర్లో చెప్పడం బాగుంది, ఓకే కానీలే అని లైట్ తీసుకు. మాకు సినిమా అయిపోయాక థియేటర్ ఆఫ్ చేసేస్తాడు బ్రో, ఇంకా ఏం ఉండదు అనమాట. సో దట్ ఈస్ వన్ ఐ మేక్ యూజ్ ఆఫ్ దట్ అంబియన్స్ సమ్ టైమ్స్. బట్ యా, బ్యాక్ టు అవర్ టాపిక్. ఇప్పుడు మీరు డ్రామా అన్నారు కదా మన సినిమా, లైక్ లవ్ డ్రామా. సో ఇన్ దట్ లవ్ డ్రామా, ఇన్ ద ట్రైలర్ వి సా లైక్ అ కాన్ఫ్లిక్ట్. మీకును అలీ రజాక్ ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది, మళ్ళీ మీ మామకి మీకు ఒక కైండ్ ఆఫ్ రిఫ్ట్ ఏదో నడుస్తుంది ట్రైలర్ లో చూసాము. అండ్ ఆల్సో దేర్ ఇస్ సమ్ ఫైట్ విచ్ ఆర్ ప్రింటింగ్ ప్రెస్ అన్నారు కదా ఇందాక, లైక్ యు వాంట్ అచీవ్ సంథింగ్, ఏదో పెట్టి చేస్తున్నారు. అండ్ దేర్ ఇస్ ఆల్సో దిస్ లవ్ స్టోరీ. సో అన్నిటి మధ్యలో వాట్ ఈస్ ద కంటెంట్, అంటే ఏ ఎమోషన్ కి ఎక్కువ వెయిటేజ్ ఉంది బ్రో ఈ సినిమాలో? జనాలు సినిమా చూసేటప్పుడు వాట్ ఈస్ ద మెయిన్ వెయిటేజ్ ఇన్ దిస్ మూవీ? ఏమనాలి, సక్సెస్, గోల్ రీచ్ అవుతాడా లేదా, ఓకే. అండ్ వీడికి వచ్చిన ప్రాబ్లమ్స్ తాలూకా వీడితోటి రిలేట్ అవ్వగలిగిన ఒక ఇది. అంటే వీడికి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అయ్యో వీడితోటి ఇలా అయిందా, ఎంపతి ఫర్ హీరో క్యారెక్టర్. అండ్ దట్ ఈస్ వై యూ విల్ వాంట్ టు రూట్ ఫర్ హిస్ సక్సెస్. ఓకే. అండ్ తర్వాత లవ్ స్టోరీ, మన పిల్లర్ లాంటి సపోర్ట్ నాకు అంటే మా నిగల్ రవి గారి క్యారెక్టర్, అండ్ మా హీరోయిన్ కూడా. ఇన్ఫాక్ట్ హీరోయిన్ ఇస్ రియాలిటీ చెక్ ఇన్ ద ఫిల్మ్. ఓకే. షీఈ్ అ రియాలిటీ చెక్ ఫర్ హిమ్ ఇన్ ద ఫిల్మ్. నేను అది చెప్పేసా, బట్ యా, షీఈ్ అ రియాలిటీ చెక్. సో దెర్ ఇస్ అట్లా లవ్ నడుస్తూ ఉంటుంది. అండర్లైన్ ఎమోషన్ లో వీడు అవ్వాలి అనుకున్నది దాని గురించి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంకొక వైపు నుంచి వీడి చిన్నప్పటి నుంచి అలీ రేజా గారి వీడికి ఒక పెద్ద తలనొప్పిలా తయారై వీడిని మళ్ళీ ముంచుదాం ట్రై చేస్తుంటాడు. అలా ఇది దిస్ ఇస్ వేర్ ఇట్ ఈస్ రన్నింగ్. ఓకే. అండ్ మన మూవీలో బ్రో ఇప్పుడు అంటే లవ్ స్టోరీస్ మనం డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ లవ్ స్టోరీస్ చూసేసి ఉన్నాం. ఇంకా ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత అటు మలయాళం అని, కన్నడ అని పిచ్చిగా లవ్ స్టోరీస్ డిఫరెంట్ వేరియేషన్స్ చూసాం కదా. సో మన సినిమాలో ఉన్న లవ్ స్టోరీ మీరు విల్ యూ కాల్ ఇట్ అ ఫ్రెష్ కైండ్ ఆఫ్ అ లవ్ స్టోరీ, ఆర్ సంథింగ్ విచ్ ఇస్ ఆల్రెడీ ఫెమిలియర్ బట్ డెల్ట్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే, ఆర్ వాట్ ఈస్ దిస్ లవ్ స్టోరీ అబౌట్? I think it is aspirational, bro. Okay. I think it is aspirational in terms of the heroine's role that she's playing, the support and the reality check that she is for the hero. మనం ఇప్పుడు అమ్మాయి అంటే అలా ఉండాలి ఏంటి ఇట్లా ఉండాలి, ఒక హాలిడేకి వెళ్ళి వస్తే రకరకాల అమ్మాయిలు చూస్తాము. అరే మనకి ఎంత అందంగా ఉందిరా అమ్మాయి, అమ్మాయిని డేట్ చేస్తే బాగుండు, లేకపోతే ఈ అమ్మాయిని కాఫీ కడిగితే బాగుండు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ థాట్స్ ఉండగా మీరు నైట్ బెడ్ మీద పడుకొని ఉన్నప్పుడు ఒక 5 నిమిషాల ముందు ఆలోచిస్తే, ఏహే అమ్మాయి ఇది, ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ ఎందుకు ఇంత హార్డ్ అయిపోతున్నాయి, ఏంటి కథ, ఒక అలాంటి అమ్మాయి ఎందుకు లేదురా, హూస్ జస్ట్ విత్ మీ, హూస్ లెవెల్ హెడెడ్, హూస్ రీజనబుల్, హూ అండర్స్టాండ్స్ మీ అని అనుకుంటారు కదండి. పడుకునే ముందు ఎప్పుడన్నా అలాంటి థాట్స్ వస్తే, అట్లాంటి ఒక అమ్మాయి వై ఈజంట్ లైఫ్ సింపుల్ లైక్ దట్ అన్నది అనుకుంటారు కదా. అది దట్ మా లవ్ స్టోరీ ఇస్ దట్ సింపుల్. On that line. Okay. Yeah, there are no complexities here. Okay. At least my perception is like that. And I feel it's cute. ఇట్ ఈస్ మేబీ అట్లాంటి లవ్ ఇవాళ రేపు మన ఫ్యాంటసీలోనే ఉందేమో, ఓకే, మన డ్రీమ్స్ మన ఆస్పిరేషన్స్ లోనే ఉందేమో. అండ్ కొంతమందికి అంతా బాగుండి, అరే లక్కీరా వీళ్ళు 10 years నుంచి దే ఆర్ డేటింగ్ అండ్ నౌ దే ఆర్ గెటింగ్ మ్యారీడ్, ఓ దీస్ 2 people ఆర్ లక్కీ మ్యాన్ అని అనుకుంటాం మనం అప్పుడప్పుడు మన ఫ్రెండ్ సర్కిల్లో. నా ఫ్రెండ్ సర్కిల్ లోనే అలాంటి కపుల్స్ 2 ఉన్నారు. సో నేను అది మీకు చెప్తున్నా. నేను సో ఇట్ విల్ బి లైక్ దట్. ఇట్ విల్ బి ఆస్పిరేషనల్, ఇట్ విల్ బి క్యూట్, ఇట్ విల్ బి అరే మనకు కూడా మనకు అయి ఉంటే బాగుండేది, బట్ ఇవాళ రేపు ఎక్కడ ఉన్నారులే ఇలా అంత అని అలా అనుకునే ఇది కూడా అనిపించవచ్చు. ఓకే, కూల్. సో బ్రో ఇప్పుడు ఇందాక మీరు విశ్వక్సేన్ ఇది తీశారు కాబట్టి ఇప్పుడు ఈ సినిమా లైక్ నైస్ సక్సెస్, యూ వాట్ ఎవర్ యూ, అంటే ఐ హోల్ హార్టెడ్లీ విష్ దట్ ఇట్ విల్ బి వెరీ గుడ్ సక్సెస్ ఫర్ యూ. సో మిమ్మల్ని ఒక హీరో మంచి లీడ్ లాగా ఎస్టాబ్లిష్ చేసేసింది అనుకోండి.
So Yeah. will you continue in that same lead phase, or will we be seeing mana Abhinav as a nice character artist, and ఈ నగరానికి ఏమైంది kind of style Abhinav ని కూడా మేము చూస్తూ ఉంటామా? How is your journey going to be? నేను ఇది ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా ఒక దగ్గర ఇట్లా అడిగితే ఇదే చెప్పాను బ్రో. సి మై జాబ్ ఇస్ when I wake up and I'm going to the shoot, I'm playing a character. That's all. ఓకే, అది హీరోవా, వాడు కమెడియనా, వాడు సపోర్టింగ్ క్యారెక్టరా, వాడు విలనా, వాడు ఫాదరా, వాడు మదరా అనేది ఆ ట్యాగ్స్ అన్ని ఆడియన్స్, బికాస్ దే పే మనీ అండ్ దే కమ్ అండ్ వాచ్ అవర్ ఫిల్మ్స్, సో దే కెన్ థింక్ లైక్ దట్. నాకు అట్లాంటి ఆలోచనలు ఏం లేవు. ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, అరే ఇది చేస్తే బాగుండరా అని రేపు ఎవరన్నా ఒక క్యారెక్టర్ పట్టుకొచ్చారనుకోండి, నేను అది చేస్తా. నేను చేయకుండా మొదల, బికాస్ అల్టిమేట్లీ యాక్టింగ్ నేను నా గురించి చేసుకుంటున్నా ఫస్ట్. ఇట్ ఈస్ ఐఎమ్ సెల్ఫిష్ అబౌట్ ఇట్. సో ఐ వాంట్ టు ప్లే అ గుడ్ క్యారెక్టర్, అది 100% చేస్తా. అలానే ఇంకెవడన్నా అరే మంచి సినిమా పట్టుకొచ్చాడు అనుకో, అన్న ఇందులో హీరో మీరు ఇట్లా ఇట్లా ఉంటది ఇది అని, ఈ సినిమా లాగా నాకు అది అప్పీల్ చేసింది అనుకోండి, రామ్ కామ్ అయి ఉండొచ్చు, ఏ జానర్ అయినా ఉండొచ్చు, నేను అది కూడా చేస్తా. నేను బేసిక్ గా నాకు నచ్చింది అంటే నేను ఏ సినిమాలోనైనా 5 minute క్యారెక్టర్ అయినా ఇస్తా, ఫుల్ లెంత్ క్యారెక్టర్ అయినా ఇస్తా, లేకపోతే అందులో హీరో అయిపోతా అంతే. నాకు క్యారెక్టర్ నచ్చాలి, హీరోగా చేయాలి ఇది అంటే నాకు స్టోరీ కూడా నచ్చాలి, కొంచెం బ్యాలెన్స్డ్ గా స్టోరీ ఉంటే బాగుంటుంది. చెప్పే కదా, ఓడిపోయిన మ్యాచ్ లో సెంచరీ కొట్టిన వేస్ట్. సో మీరు అంటే I've been seeing you promoting this movie left and right, bro. అంటే ఎక్సలెంట్. అంటే ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ డూ దట్. దట్ ఈస్ సినిమా అయిపోయాక అదే కదా మెయిన్ ఇంపార్టెంట్ నెక్స్ట్ మనకి. సో మీ పర్స్పెక్టివ్ లో బజ్ ఎలా ఉంది బ్రో సినిమాకి, ఫ్రమ్ వాట్ యు ఆర్ గేజింగ్ ఫ్రమ్ యువర్ సైడ్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ ద యుఎస్? బ్రో బజ్ అయితే బానే ఉంది. దట్ ఈస్ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫర్ ట్రైలర్ మోర్ దెన్ ద సాంగ్ కొంచెం క్యాచ్ ఆన్ అవడానికి కొంచెం టైం పట్టింది. బట్ ఎనీబడి హూ హర్డ్ ద సాంగ్ ఈస్ హియరింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. దే ఆర్ రైట్ నౌ దే ఆర్ జస్ట్ రియలైజింగ్ దట్ ద సాంగ్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ మ్యాన్ ఈ సినిమాలో అని. బట్ ట్రైలర్ కి అయితే వెంటనే మాకు చాలా మంది నాకు మెసేజెస్ రావడం, ఫోన్ కాల్స్ చేయడం చేసి, అరే బాగుందిరా, ఇది చాలా బాగుంది, బాగుంది అభినవ్, వెరీ గుడ్, నైస్ మూవీ ఆఫ్ సెలెక్టెడ్, ఇట్ సీమ్స్ ఇంట్రెస్టింగ్, ఇట్లాంటి ఇది నాకు కనపడింది. అండ్ ఎవ్రీబడి ఆర్టికల్స్ కూడా కొన్ని పడ్డాయి విచ్ వీ డెంట్ ఇనిషియేట్, సేయింగ్ దట్ Feb 23rd ఈ సినిమాలు వస్తున్నాయి. ఇందులో అభినవ్ ఒక సినిమా, హర్ష చేముడు ఒక సినిమా, చాలా స్పాట్ లైట్ లో ఉన్నాయి ఇట్లా అన్నది, అట్లాంటి కొన్ని ఆర్టికల్స్ కూడా పడ్డాయి. సో ఐ వాజ్ లైక్ ఓకే నైస్, దట్స్ గ్రేట్. బస్ బాగుందని. సో బ్రో రేపు మాకు ఇక్కడ ప్రీమియర్స్ పడుతున్నాయి ఎట్లాగో, లైక్ యుఎస్ లో ఆల్రెడీ ఐ థింక్ పీపుల్ ఆర్ మోస్ట్ ఆఫ్ దెమ్ మైట్ బి ఆల్రెడీ బుక్డ్ ద టికెట్స్ ఆల్సో. సో మాకు ఇక్కడ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసే ఆడియన్స్ కి కానీ, యుఎస్ ఆడియన్స్ కి కానీ, ఇండియాలో ఉన్న ఆడియన్స్ కి కానీ, మా సినిమాకి రండి, ఇది చూసి వెళ్ళిపోండిరా, మీకు ఇది ఉంటది ఈ సినిమాలో, యూ విల్ గో ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ, మీరు ఇలా ఈ ఫీల్ తో వెళ్తారు అంటే వాట్ విల్ యూ టెల్ దెమ్ అబౌట్ యువర్ మూవీ ఫర్ దెమ్ టు గో అండ్ వాచ్ ఇట్? నేను ఆల్రెడీ ఈ సినిమా టెస్ట్ ఆడియన్స్ కి చూపించాను బ్రో. ఓకే, మాకు ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 6-7 months ago we showed the film to 150 people. Okay. And we were a little nervous, scared and everything. ఇవాళ నాకు అదే ఫీల్స్ ఉంది. ఇవాళ మాకు ఇంకొక ప్రివ్యూ ఉంది. నేను జర్నలిస్ట్, అదే మా మీడియా వారికి అండ్ కొంత జనరల్ పబ్లిక్ కి అందరినీ కూర్చోబెట్టి ఒక ప్రివ్యూ కి ఇన్వైట్ చేసాం మేము ఇవాళ మీతో కాన్వర్సేషన్ అయిన తర్వాత ఐ జస్ట్ హావ్ టు ఫ్రెషన్ అప్ అండ్ గెట్ అవుట్. ఓకే. అది మేము ఆ ప్రివ్యూలో మాకు వచ్చిన కామెంట్స్ సింపుల్ గా ఉంది, చాలా బాగుంది, అరే మీరు ఇంత బాగా యాక్ట్ చేశారా, ఏంటి ఇది బాగుందే, ఇది నైస్, గుడ్ వరల్డ్, అరే ఎప్పుడు 2 hours ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియలేదు. దీస్ ఆర్ ద కామెంట్స్ దట్ ఐ గాట్. మీకు నేను ఆడియన్స్ చెప్పదలుచుకునేది ఒకటే, మనం ఏ సినిమా అయినా కొంచెం ట్రావెల్ చేసి డబ్బులు పెట్టి వెళ్ళి చూస్తున్నాము ఇది అంటే అది కొద్దిగా ఎంగేజింగ్ ఉంటే బాగుంటుంది. మై ఫిలిం ఈజ్ టోటలీ ఎంగేజింగ్.
పర్ఫెక్ట్. యూ విల్ బీ ఓకే. ఐ సీన్ అ గుడ్ స్టోరీ. నా ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా ఏదున్నా కూడా నేను చెప్తున్నది, నేను చూసింది నా కళ్ళతోటి ఏంటి అంటే, ఓ 20 minutes 30 minutes ఇంటూ ద ఫిలిం యు ఆర్ విత్ ద స్టోరీ. యూ విల్ నాట్ రీకాల్ ఎనీథింగ్ అబౌట్ ఎనీబడి. మీ స్టోరీలో ఉంటారు. ఇక్కడ బ్రేక్ ఉంటుందా బ్రో మీ కంట్రీలో ఇట్లా యుఎస్ లో? ఉండదు ఉండదు బ్రో, ఉండదు. విల్ జస్ట్ గో జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ అంతే. జస్ట్ స్క్రీన్ విల్ అంతే. జస్ట్ గో ఆఫ్ అండ్ ఆన్ అంతే. నైస్. సో మీరు వాటర్, మీ థమ్స్ అప్, మీ పాప్కార్న్ తెచ్చుకొని కూర్చొని మీరు ఒకటే గోలో చూస్తారు కాబట్టి మీకు ఇంకా ఆ బ్రేక్ డిస్ట్రాక్షన్ కూడా ఉండదు ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి బ్రో మాకు ఎక్కువ, అందుకే. యా. ఇంపాక్ట్ ఉండొచ్చు. ఐఎమ్ హోపింగ్ టు హియర్ సమ్ రియలీ గుడ్ థింగ్స్ ఫ్రమ్ ది ఆడియన్సెస్ హూ విల్ గో వాచ్ దిస్ ఫిలిం ఇన్ యుఎస్. ప్లీజ్ డూ మెసేజ్ మీ విత్ యువర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్, మీ అందరూ, మీ ఆడియన్స్ అంతా, so that I will also share it on my Instagram and I can let people know that people are liking it. You guys are going to watch an engaging cinema for 2 hours. Cinema runtime exactly 2 hours 7 minutes or 8 minutes ఉంది. ఈ ఓకే. బలూన్లు ఏంటి నాకు అర్థం కావట్లేదు. అదే అర్థం కావట్లేదు బ్రో. మధ్య మధ్యలో థమ్స్ అప్లు వస్తున్నాయి, బెలూన్స్ వస్తున్నాయి. అంటే నేను థమ్స్ అప్ పెడితే వస్తుందో? ఓహో, నేను ఇట్లా పెడితే ఓకే, వస్తుంది. అందుకని వస్తుందా? మరి బెలూన్స్ ఎందుకు నేను వస్తున్నాయి? ఎలా అంటే ఆ, ఇట్లా అంటే బెలూన్ వస్తున్నా ఏంటి? ఏముంది? ఓహో. యా, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను బ్రో, అదే అనుకున్నా. సరే, యా, బానే ఉంది కదా ఎఫెక్ట్ అని చెప్పి ఐ వాజ్ లైక్ ఓకే, ఇట్స్ గోయింగ్ ఆన్. సో ఇట్స్ అన్ ఎంగేజింగ్ సినిమా. మూవీ బబ్స్ కి, టైం పాస్ కి సినిమా చూద్దాం అనుకున్న వాళ్ళకి, ఒక మంచి స్టోరీ చూద్దాం అనుకున్న వాళ్ళకి, మంచి సినిమా చూద్దాం అనుకున్న వాళ్ళకి, నా యాక్టింగ్ నచ్చి అరే వీడు బాగా చేస్తాడరా నా ప్రీవియస్ సినిమాల నుంచి మీరు అనుకొని ఉంటే, అరే వీడు చూడొచ్చురా అనుకొని వచ్చి చూసిన మీరు, వాట్ ఎవర్ రీజన్ యూ కమ్ అండ్ వాచ్, ఐ థింక్ వీఆర్ షోయింగ్ యూ అన్ ఎంగేజింగ్ ఫిలిం ఫర్ 2 hours 8 minutes. కూల్ బ్రో. సో రేపు ఎలాగో ఐ ఆల్రెడీ బుక్ మై టికెట్. సో రేపు Yes, okay, చేస్తాను nice, నేను. thank you, అండ్ thank you. యా, లైక్ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది బ్రో, ఫేస్ ఆఫ్ ద మూవీ సెట్ అయిపోయింది ఒక టోన్. సో అదే మూడ్ లో జనాలు రేపు థియేటర్కి వెళ్ళి, లైక్ యూ సెడ్, ఒక 2 hours 8 minutes మంచి ఎంగేజింగ్ మూవీ చూసి వెళ్ళాలి. అండ్ వాట్ ఎవర్ సక్సెస్ యూ డిజర్వ్ ఫర్ దట్ Yeah. ప్యాషన్ అండ్ ఫర్ యువర్ హార్డ్ వర్క్, అది మీకు ఈ సినిమా నుంచి రావాలని ఐఎమ్ హోల్ హార్టెడ్లీ విషింగ్ యూ బ్రో. Thank you, thank you. Thanks a lot. Of course, you're a reviewer, you'll do your job. బట్ నేను మీకు చెప్పట్లేదు, ఇది నేను ఆడియన్స్ కి చెప్తున్నా. మీ ఆడియన్స్ కి చెప్తున్నా. తప్పకుండా వచ్చి మా సినిమా చూడండి. మీకు నిజంగానే ఒక మంచి లవ్ స్టోరీ చూసిన వాళ్ళు అవుతారు, ఒక మంచి స్టోరీ చూసిన వాళ్ళు అవుతారు. 2 hours నిజంగా ఇంతకుముందు చెప్పినప్పుడు 2 hours 8 minutes తర్వాత I am almost 80% 90% confirm that you will come out with a smile on your face and with the feeling that okay, I've seen a good film. Amazing performances, నాదే కాదు అందరూ, ఎవ్రీ యాక్టర్ డిడ్ అ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఇందులో. ఎవరిది కూడా ఊరికే వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్ అయితే కాదు. అందరికీ ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంది బాబోయ్. మన తెలుగు సినిమాల్లో ఒక హీరోకే క్యారెక్టర్ ఆర్క్ ఉండడం అప్పుడప్పుడు చాలా కష్టం. ఇందులో యూ విల్ అట్లీస్ట్ ఫైండ్ 4 or 5 people who have a character arc. ఐఎమ్ నాట్ కిడ్డింగ్ యూ. మరి అది టెక్నికల్ గా మీకు అర్థమైతే నేను చెప్పింది ఓకే, లేకపోతే నేనేమంటున్నా అంటే హోల్సమ్ ఉంది భయ్య స్టోరీ. సో మన సినిమా పిచ్చ వ్యూవర్స్ అందరికీ చెప్పేది, ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ ఇట్. యూ విల్ బీ హ్యాపీ యూ హ్యావ్ సీన్ ఇట్ and I'll be super happy that my movie is being watched by so many people. I'll be very happy. Thank you so much, bro. Thank you. I will Thanks, connect with you after the movie. Yeah. Thanks, Thank you so much, bro. please Good do. luck. Please do. Thank Yeah. you. Thanks, Atan. Thanks a lot. Thank you, bro. Thank you for good luck for the preview for today. Thank you. Thank you. Thank you, bro. Bye. Thank you so much. Bye-bye. Bye-bye. Bye. Bye. Bye.